హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ ఎక్స్ప్లోర్స్. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం అయితే అమరావతి ప్రాంతంలో అయితే ఉన్నామన్నమాట. సో అమరావతి ప్రాంతంలో ప్రజెంట్ ఉన్నటువంటి అప్డేట్స్ అయితే మీకైతే ఇస్తాను. సో ప్రజెంట్ అయితే సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కనే ఉన్నటువంటి వాకింగ్ ట్రాక్ దగ్గర అయితే ఉన్నాను అనమాట. సో ఈ వాకింగ్ ట్రాక్ని మీకు ఎక్స్ప్లోర్ చేద్దామని మన ఛానల్ అయితే ఇప్పటివరకు లేదు. సో ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే ఇక్కడికి వచ్చి వీడియో అయితే తీస్తున్నాను. తర్వాత ఇంకా డీవాటర్కి సంబంధించి తర్వాత అటు ఇంకేమైనా అమరావతిలో అప్డేట్స్ ఉన్నాయో అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే నేను మీతో మాట్లాడతాను. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది అంతా కూడా వచ్చారనమాట వాకింగ్ ట్రాక్ అనమాట. సో ఇదైతే సీడ్ యాక్సిస్ రోడ్ పక్కనే అయితే ఉంటుంది. మీకు కనిపిస్తుంది సార్, అంతా కూడా సీడ్ యాక్సిస్ రోడ్ అనమాట. దాని పక్కనే అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఫినిషింగ్ వర్క్స్ అయితే చేయాల్సి అయితే ఉంది. సో ఈ ఫినిషింగ్ వర్క్స్ అన్నీ కూడా సీడ్ యాక్సిస్ రోడ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ ఫినిషింగ్ వర్క్స్తోనే ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే చేస్తారనమాట. అప్పటి వరకు అయితే మామూలుగా ఈ విధంగానే ఉంటుందన్నమాట. ఇక్కడైతే మార్నింగ్ పూట ఈవినింగ్ పూట అయితే వాకింగ్ అయితే చేస్తున్నారు ప్రజలు. ఇక వాకింగ్ ట్రాక్ గురించి ఇదన్నమాట అప్డేట్ అయితే. కానీ సమ్మర్లో అయితే మంచి ఫీల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చుట్టూ అటుపక్క ఇటుపక్క చెట్లు ఉన్నాయి కదా, మంచి రోడ్డు మంచి ఫీల్ అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, మన పాలకులు ఎంత డెవలప్ చేసినా బాధ్యత మనకంటూ ఉండాలి కదా. చూడండి, ఇక్కడ నైట్ పూట సమ్ బాయ్స్ ఆర్ చిల్లింగ్ అనమాట. చిల్ చేసి ఇక్కడే బీర్ బాటిల్ అన్నీ ఇక్కడే పడేశారు. చూడండి, కనిపిస్తుంది కదా, మొత్తం ఇలాగ బాటిల్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ పక్కన ఈ రోడ్డు దగ్గర మించుమించు. సో బాధ్యత మనకు కూడా ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడంతా కూడా వర్కర్స్ తిరిగే ప్లేస్ కదా, ఇదంతా కూడా ఇట్లా తాగి ఇట్లా బాటిల్స్ పడేసి కాళ్ళకు గుచ్చుకుంటే చాలా ఇబ్బంది కదా. సో ప్లీజ్, సో ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయండి. సో ఇది వచ్చేసరికి సీడ్ యాక్సిస్ రోడ్ అనమాట. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి హెచ్ఓడి కాంప్లెక్స్ 1 and 2 దగ్గర పరిస్థితి అనమాట. టోటల్ మొత్తం ఎండిపోయింది కూడా, ఇంకా కొంచెం వాటర్ అయితే ఉన్నాయి. సో మీరు కొంగలు అవి చూడొచ్చు, చేపల కోసం కొంగలు ఇక్కడ ఫిషింగ్ చేస్తున్నాయి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి హెచ్ఓడి కాంప్లెక్స్ 3, 4, 5కి సంబంధించినమాట. ఇక్కడ కూడా డీవాటరింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా కొన్ని చోట్ల మాత్రం అది వాటర్ అయితే ఉంది. ఆ వాటర్ అంతా కూడా అక్కడ పెద్ద మిషన్ ఒకటే ఉంచారు మోటార్. ఆ మోటార్ ద్వారా ట్రాక్టర్ ద్వారా అయితే ఆ కొంచెం వాటర్ కూడా బయటికి అయితే తీసేస్తున్నారు. ఫిషింగ్ మొత్తం ఫిషింగే చూడండి మీరు. సో ఇదైతే రాఫ్ట్ ఫౌండేషన్కి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మరలా ఐఐటి నిపుణులు అయితే వచ్చి మరలా చెకింగ్ అయితే చేస్తారనమాట. కంటిన్యూ చేయొచ్చా లేదా ఏమన్నా మార్పులు చేర్పులు చేయొచ్చా అనేది అయితే చేస్తారు. సో ఈ రాఫ్ట్ ఫౌండేషన్ చూడటానికి అయితే నిన్నటి కాలం అయితే కాలేజీ స్టూడెంట్స్ కూడా వచ్చారనమాట. ఎందుకంటే మన అమరావతిలోనే మన ఏపీలోనే పిల్లర్స్ లేకుండా ఇంత బిల్డింగ్లు కడతాం అనేది ఫస్ట్ టైం అనమాట. సో మరలా ఇటువంటి అవకాశం ఉండదని చెప్పి నిన్న కొన్ని కాలేజీ స్టూడెంట్స్ అయితే వచ్చి అంతా కూడా విజిట్ చేసి వెళ్ళారు. సో ఆ చివరి ఇంకా గాడి అవుతున్నారు చూసారు వర్క్. ఇక్కడ పక్కలంతా వర్క్ అయితే జరుగుతుంది. ఇంకా ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి ఐకానిక్ బిల్డింగ్ 4కి సంబంధించినటువంటి రాఫ్ట్ ఫౌండేషన్ అనమాట. సో రాఫ్ట్ ఫౌండేషన్ అయితే చూడొచ్చు మొత్తం పరిస్థితి ఎలా ఉందనేది. సో ఇక్కడ ఇంకా 2 మోటార్లతో అయితే ఆ లోపల ఉన్నటువంటి ఇంకా మిగిలిపోయినటువంటి వాటర్ అంతా కూడా బయటకు తీసేస్తున్నారు ఇదంతా కూడా. సో అది వచ్చేసరికి బిల్డింగ్ నెంబర్ 5, ఇదైతే 4 ఇది. సో ఓవరాల్గా చూసుకోవచ్చు ఇక్కడ హెచ్ఓడి కాంప్లెక్స్ 3, 4, 5కి సంబంధించి అనమాట. ఇంకా 1 or 2 డేస్లో మొత్తం అయితే కంప్లీట్ అయిపోద్ది. రిమైనింగ్ వాటర్ అంతా కూడా బయటకు తీసేసేస్తున్నారు. సో ఇక సన్ ద్వారా ఎవాపరేట్ అయిపోతే మిగిలిన వాటర్ తర్వాత ఇంక కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. మేబీ మార్చ్ ఎండింగ్ కల్లా ఇక్కడ వర్క్స్ అయితే స్టార్ట్ చేయాలని ఒక ప్రపోజల్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి పర్మనెంట్ హైకోర్టు బిల్డింగ్కి సంబంధించినటువంటి డీవాటరింగ్ వర్క్స్ దగ్గర అనమాట ఉన్నాం. సో ఇక్కడైతే ఇంకొంచెం వాటర్ అయితే మనకు ఉన్నాయి. ఇవన్నీ క్లియర్ అవటం కూడా ఇంకా 1 వీక్ పట్టేలాగానే ఉంది ఇక్కడ. సో పిల్లర్స్ అయితే బయటపడ్డాయి కానీ
వర్క్ అంతా కూడా బయటపడింది కానీ ఇంకా వాటర్ అయితే చాలా మట్టుకైతే ఉంది. ఇంకా 3 ఆర్ 4 ఫీట్ అయితే కనిపిస్తుంది మనకి ఇక్కడ వాటర్. సో ఎంత కూడా క్లియర్ అవ్వడానికి దాదాపు ఇంకో 1 వీక్ అయితే ఈజీగా పడుతుంది హైకోర్టు ప్రాంతంలో అయితే. హెచ్ఓడి కాంప్లెక్స్ దగ్గర అయితే కంప్లీట్గా అయితే డీవాటరింగ్ అయితే అయిపోయింది. చిన్న చిన్న వాటర్ వర్క్స్ ఉన్నాయి, అన్నీ కూడా ఇవాళ రేపట్లో క్లియర్ అయిపోతాయి అన్నమాట. సో ఇక్కడ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐఐటీ నిపుణులు అయితే వచ్చి మొత్తం వర్క్ అయితే చెక్ చేసి కన్స్ట్రక్షన్స్ ఎంతవరకు అయితే చేయొచ్చు లేకపోతే ఏమైనా చేంజెస్ చేయాలనేది అయితే చెక్ చేస్తారు. చెక్ చేసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇంకా వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. మేబీ మార్చ్ ఎండింగ్కి అయితే వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఉగాది నాటికైతే అమరావతిలో వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఇంకా అమరావతి డెవలప్మెంట్ విషయానికి వస్తే నందమూరి బాలకృష్ణ గారు చైర్మన్గా ఉన్నటువంటి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ త్వరలో అయితే శంకుస్థాపన చేసి వర్క్స్ అయితే స్టార్ట్ చేసే అవకాశం ఉందన్నమాట. దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి హైటెన్షన్ వైర్స్ అన్నీ కూడా రిమూవ్ చేసే పనులు అయితే ఉన్నారు. సో త్వరలో ఫిబ్రవరి 2nd వీక్ కానీ 3rd వీక్ కానీ శంకుస్థాపన చేసి వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. సో అంతకంటే ముందు నందమూరి బాలకృష్ణ గారికి మన ఛానల్ తరపున మన సబ్స్క్రైబర్స్ తరపున కంగ్రాచులేషన్స్ పద్మభూషణ్ వచ్చినందుకు. ఫ్రెండ్స్ ఇంకో అప్డేట్ వచ్చేసరికి స్పోర్ట్స్ సిటీకి సంబంధించిందనమాట. సో ఇప్పుడు మనకి మంగళగిరిలో ఏసీఏ క్రికెట్ స్టేడియం అయితే ఉంది కదా, 34,000 మంది కెపాసిటీతో ఉన్నటువంటి క్రికెట్ స్టేడియం అయితే ఉంది కదా. సో ఆ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. కొన్ని రిపేర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. రాబోయే 2-3 ఏళ్ళు అయితే అక్కడ ఐపీఎల్ మ్యాచ్లు, తర్వాత ఇంటర్నేషనల్ మ్యాచ్లు, రంజీ ట్రోఫీ ఆడే అవకాశం అయితే ఉందన్నమాట. సో చంద్రబాబు నాయుడు గారు అయితే లేటెస్ట్గా ఇంకో ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట. మన రాజధాని ప్రాంతంలో స్పోర్ట్స్ సిటీ అయితే ఒక ఇంటర్నేషనల్ ప్రమాణాలతో ఇంటర్నేషనల్ వైడ్‌లో అతిపెద్ద క్రికెట్ గ్రౌండ్‌ని అయితే నిర్మించనున్నారనమాట. అది కూడా రాయపూడి దగ్గరలో 60 ఎకరాల స్థలంలో అయితే దాదాపు 1,50,000 పైన కెపాసిటీతో ఉండేటువంటి అతి పెద్ద క్రికెట్ స్టేడియాన్ని అయితే నిర్మించనున్నారు. దానికోసం అయితే స్థల సేకరణ అయితే చేస్తున్నారనమాట. సో ఇది అయితే ఈ అప్డేట్స్ అనమాట. సో ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు. అంటిల్ దెన్ కీప్ స్మైల్, బీ హ్యాపీ. బాయ్.